ఈ బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నది. 9 నెలల కాలంలో అనేక అంశాల పట్ల ఆనాడు బీఆర్ఎస్ కేసీఆర్ అనుసరించిన ఆర్థిక అరాచకం నియంత్రణం వల్ల ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దివాలా తీసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీనిని సరిచేయడానికి ఏమీ ప్రయత్నం చేసినా నువ్వు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు నువ్వు ఇచ్చినటువంటి హామీలు నిర్దిష్టంగా ఆర్థిక పరిస్థితిని చూసే నువ్వు ఎన్నికల ముందు హామీ ఇవ్వాలి. అవన్నీ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి హామీలను అమలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు నిర్దిష్టమైనటువంటి కార్యాచరణను రూపొందించుకోవడం లేదు. గత ప్రభుత్వం చేసిన పరిస్థితులను ఎప్పటికప్పుడు కేసీఆర్ అనుసరించిన విధానం అని చెప్పుకుంటూనే అసలు నువ్వేం చేస్తున్నావో నువ్వేమి ఇచ్చినవో హామీలు అమలు చేయడానికి కావాల్సిన కార్యాచరణ రూపొందించుకోమని సిపిఐ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సలహా చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. నేటి వరకు కూడా ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ యంత్రాంగం పైన పాలక వర్గం ఏదైతే ఉందో ఈ యొక్క శాసనసభ ముఖ్యమంత్రి మంత్రివర్గం చేసేటువంటి సూచనలు అవన్నీ గతంలో టీఆర్ఎస్ అనుసరించే విధానాలనే ఇప్పుడు అనుసరిస్తున్నారు. ఏం తేడాల అధికారంలో టీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కానీ జెండాలు మాత్రమే మారినాయి, పార్టీల పేరు మారింది, పాలన మాత్రం యథావిధిగా కొనసాగుతున్నది. దురదృష్టం ఏంటంటే కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అసలు కరెంటు మీద గతంలో కేసీఆర్ ఏ రకంగా చేసిండో దాన్ని సమీక్ష చేసుకొని కరెంటు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలి. రైతుల రుణమాఫీ 2 లక్షలు 15th ఆగస్టు పూర్తి చేస్తానని హామీ ఇచ్చినావు. నేను ఇప్పటికి చెప్తున్నా 50,000 లోపు ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి మాఫీ కాల, 1,00,000 లోపు మాఫీ కాల, 1,50,000 వరకు ఇంకా మాఫీ కాల, ఇంకా చాలామంది ఉన్నారు. దానికి ఏదో కొత్త ఆప్షన్ పెట్టారు. ఏంటి, ఏమైనా రాని వాళ్ళు ఉంటే మీరు అర్జెంటుగా అప్లై చేసుకోమని. నువ్వు 31,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్న దాని బడ్జెట్లో కేటాయించి కేవలం 17,000 కోట్లు రిలీజ్ చేశారు. రిమైనింగ్ అమౌంట్ రాకుండా నువ్వు ప్రజలకు ఏ రుణమాఫీ అవుతుంది? ఆగస్టు 15 అన్నావు, సరే 31 వరకు కూడా నువ్వు నిర్దిష్టంగా 2 లక్షల రూపాయలు ఏమాత్రం ఉన్నా ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ విధిగా చేయాలి. ఇంతకుముందే పొద్దున ఒక మిత్రుడు ఇద్దరు చెప్తున్నారు, నా 2,50,000 ఉన్నవి, 2 లక్షలు మాఫీ కావాలంటే 50 కడితే 2 వస్తాయట. అవి కట్టుడైంది నువ్వు 2 ఇచ్చి మిగతా కట్టుకోమని చెప్పొచ్చు కదా. ఓ 3 లక్షలు ఉన్నాయి, ఆ 1,00,000 కడితే 1,00,000 కట్టలేని పరిస్థితులనే ఆపేడు. నువ్వు 2 లక్షలు అన్నావు, 5 లక్షలు ఉన్నా, 10 లక్షలు ఉన్నా 2 లక్షలు మాఫీ అనేది నిర్దిష్టంగా షరతులు లేకుండా 2 లక్షలు మాఫీ చేయి. రిమైనింగ్ బ్యాంక్ కూడా వసూలు చేసుకుంటాడు. ఆ రకమైన చర్యలు తీసుకోవాలి తప్ప నువ్వు రిమైనింగ్ కడితే ఇవి మాఫీ చేస్తాం, ఇదంతా కళ్ళబొల్లి కథలు, దొంగ వ్యవహారాలు తప్ప ఇంకోటి కాదు. నిర్దిష్టంగా 2 లక్షలు విధిగా మాఫీ చేయాల్సిందే. ఏమి లేవు, ఎల్ఎండికి నీళ్లు రాలా, కెనాలు వదలలే. ఇప్పటికీ కాలువ మీద నీళ్ల మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులు నేటి కూడా దున్ని పొలాలు దున్ని నాటు వేసిన పరిస్థితి లేదు. చాలా తీవ్రమైనటువంటి సంక్షోభములు రైతాంగం కొట్టుమిట్టాడుతున్నది. ఇంకా కమర్షియల్ క్రాప్కు సంబంధించిన భూములు కూడా సరిగా తడిసి దున్ని ఇంకా ఏని వాళ్ళ భూములు కూడా ఉన్నవి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అధికారులకు నిర్దిష్టంగా ఆదేశాలు ఇచ్చి ఏ రైతైతే నీటి అవసరాలు లేని, నీళ్లు లేక దున్నలేదో, నాటు వేసుకోలేదో వారికి తక్షణమే క్రాప్ హాలిడేగా ప్రకటించి దున్ని వేయని వ్యవసాయం చేయనటువంటి వాళ్లకు తక్షణమే పర్ ఎకరాకు 50,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది. నిర్దిష్టంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం
దశల వారీగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సలహాలు సూచనలు ఇస్తూనే ప్రజల పక్షాన ప్రజల అవసరాల కోసం హామీలు నెరవేర్చడం కోసం పోరాటాలను ఉద్యమాలను కమ్యూనిస్టు పార్టీ తీవ్రతరం చేస్తుందని, నువ్వు అమలు చేయకపోతే తప్పనిసరిగా ప్రజల పక్షానికి పనిచేస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అన్నది హుజురాబాద్ పట్టణంలో 500 ఇళ్లకు పైగా కన్స్ట్రక్షన్ చేశారు. గతంలో కమ్యూనిస్టు పార్టీ ఆ భూమిలో తీవ్రంగా పోరాటం చేసి జైళ్ళకు వెళ్ళాం. మేమందరం కేసులు నడిచింది కదా, ప్రభుత్వం భూమి అని పేదవాళ్ళకు ఇళ్ళు కట్టిస్తామని డబుల్ బెడ్రూమ్ కట్టించారు. ఇక్కడ ఆ ఇళ్ళ పేరు మీద కౌన్సిలర్స్ కొంతమంది ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఒక 50,000 నుంచి ₹1,00,000 వసూలు చేసిన కౌన్సిలర్స్ ఉన్నారు. పేదోళ్ళు కాదు, వాళ్ళు ఇల్లు ఉన్నోళ్ళ దగ్గర వసూలు చేసుకుంటారు. ఆ ఇల్లు నిజమైన నిరుపేదలకు అందడానికి మేము గతంలో ఎఫర్ట్స్ పెట్టాం. అది లిస్టులు గతంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు పేరు రాసుకొని పెట్టుకున్నారు. ఆ ఇండ్లు ఇప్పుడు అసాంఘిక శక్తులకు అడ్డగా మారినాయి. ఆ ఇండ్లు అంత కన్స్ట్రక్షన్ చేసిన ఇండ్లు అసాంఘిక శక్తులకు అడ్డగా మారినాయి. మేము టైం ఇస్తున్నాం. ఇది సెప్టెంబర్, ఇది ఆగస్టు, సెప్టెంబర్ 15 లోపు నిజమైనటువంటి పేదవాళ్ళను గుర్తించి సర్వే జరిపి పేదవాళ్ళకు ఆ ఇండ్లను వెంటనే అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వని ఎడల 15 తర్వాత మేమే నిజమైనటువంటి పేదవాళ్ళను కుటుంబాలను తీసుకెళ్ళి ఆ ఇళ్లను కబ్జా చేసి వాళ్ళకి అందిస్తామని మేము అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం. దీన్ని పట్టించుకోకపోతే చాలా తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని కూడా కమ్యూనిస్ట్ పార్టీ చేస్తుంది. మాత్రం కాదు, తప్పనిసరిగా పేదల పక్షాన ఉంటాం. అదే సందర్భంలో రేపు 20వ తేదీన వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలకు సంబంధించిన యువకులు, అనేక ప్రజా సంఘంలో పనిచేసినటువంటి వాళ్ళు కమ్యూనిస్టు పార్టీలో చేరడానికి దరఖాస్తులు పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఆ 20వ తేదీ నాడు జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశాన్ని హుజురాబాద్లో పెట్టాం. మధువని గార్డెన్ కింద వేసి దాంట్లో పెట్టాం. దానికి రాష్ట్ర పార్టీ కార్యదర్శి కోనమనేని సాంబశివరావు గారు, అదేవిధంగా జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకరెడ్డి గారు హాజరవుతారు. ఉదయం 9 గంటలకు మా కౌన్సిల్ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం ఇదే అంబేద్కర్ చౌరస్తాలో చేరికల కార్యక్రమం సభ ఉంటుంది. రాష్ట్ర కార్యదర్శి గారు మీ అందరం కూడా రాష్ట్ర జిల్లా పార్టీ నాయకత్వం అంతా పాల్గొంటుంది. కాబట్టి అది పెద్ద ఎత్తున ఈ జిల్లా పార్టీ నిర్మాణంతో పాటు ప్రజా సంఘాలు, తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఆ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సుదీర్ఘంగా చర్చించి కార్యాచరణను రూపొందించుకొని భవిష్యత్తులో ఉద్యమాల వైపు, పోరాటాల వైపు ప్రజల పక్షాన ఉండడానికి ఈ యొక్క నిర్మాణ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. కొంత వర్షాలు పడ్డాయి. హుజురాబాద్ మండలంలో వర్షాలు ఇంకా అసలు వర్షం పడని గ్రామాలు కూడా ఉన్నాయి. ఇంకా భూమి దున్నని పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి అంత ఒక రకంగా లేదు. నిన్న కరీంనగర్లో భారీ వర్షం పడ్డది. అది మరి ఇండ్లు అన్ని కడుక్కోవడానికి కావచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేవు. కాబట్టి దీన్ని ప్రభుత్వం తక్షణమే సర్వే జరిపి అది చేయాలి. తప్పకుండా క్రాప్ హాలిడే ప్రకటించాలి, కరువుగా ప్రకటించాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది.